ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి చిన్న విషయం పాడుకుందామండి. నీలో నీ నుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే, పరిశుద్ధాత్మని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నీ ఎందుకని నీ సత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నాను. ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనం చూసుకుందాము. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు దేవుడు. నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు దేవుడు. ఈ దినం మనకు వాగ్దానం అండి. మరి ఇటు వాగ్దానాలను బట్టి మరి ఎత్తిపట్టి దేవుని ప్రార్థన చేద్దామండి. ప్రభు రాకడకు సిద్ధపాటు కలిగి ఉందాము. ఆయన చొత్తుగా మనల్ని చేసుకున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన రక్తంతో మనల్ని కడిగి శుద్ధి చేసిన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి ఆయన రాకడికి మనం ఏం చేద్దాం? సిద్ధపాటు కలిగి ఉందాం. వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాం. మన పట్ల దేవుడు కార్యములు తప్పనిసరిగా చేస్తాడు కాబట్టి ఈ వాగ్దానాలు బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, ఈ సమయంలో ప్రభు ఇటు వాగ్దానాలు మన దేవుళ్ళు నెరవేర్చి సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను.